హాయ్, నేను మీ శివాని. మీ చిన్న వీడియోస్ అయితే 2 days లేట్ అనేది అయింది. సో కొంచెం బిజీ వర్క్స్ వల్ల చేయడం అవ్వలేదు. 4th మనం ఆల్రెడీ చేస్తాం. పైసా అయిపోయింది. ట్రైసెప్ బ్యాక్ వర్కౌట్ ఒకటి ఉంది, నెక్స్ట్ వన్ లెగ్ వర్కౌట్ ఒకటి ఉంది. ఈరోజు బ్యాక్ వర్కౌట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ మంది బిగినర్స్ చేస్తాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే స్లోగా ట్రై చేయండి. అటు ఇటు ఇలా పోగొద్దు, చాలా తప్పులుగా చేస్తారు. ఎవరి దగ్గరైనా మ్యాంగ్రోవ్ గిప్స్ ఉన్నాయనుకోండి, జిమ్స్లో అవి యూజ్ చేయండి, డెఫినెట్లీ ఫామ్ కరెక్ట్గా వస్తుంది. మ్యాంగ్రోవ్ గిప్స్ ఉన్నాయి కాబట్టి బిగినర్స్ ఫస్ట్ మంత్ ఎవరైనా సరే ఇవే యూజ్ చేయండి ఎక్కువగా. ఎందుకంటే నా జిమ్లో వీడియో చూసి అందరూ చాలామంది చేస్తున్నారు. సో ఎవరి జిమ్లో లేకపోతే ఫామ్ ఇలాగే పెట్టి స్ట్రైట్ రాడ్తో కూడా ట్రై చేయండి. దీంట్లో 3 వేరియేషన్స్ అవుతాయి. సెకండ్ 2 వేరియేషన్స్ ఎలా చేయాలని నేను ఇచ్చేసి చూపిస్తాను. ఇదో మ్యాంగ్రోవ్ గ్రిప్, ఇది ఒక క్లోజ్ గ్రిప్ అనమాట. సేమ్ ఫామ్ మీకు ఎందుకంటే ఇవి చేయమని చెప్తాను నేను. ఎగ్జాక్ట్గా ఫామ్ అది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంజూరీ అవుతుంది, ఎందుకంటే మనకు ఉండే బిజీ షెడ్యూల్లో జిమ్కి రావడమే చాలా కష్టం. సో నేనేం చెప్తున్నానంటే ఫామ్ అది కరెక్ట్గా రావాలంటే డెఫినెట్లీ మీరు ఇవన్నీ యూజ్ చేసుకుంటే బెటర్. లేవనుకోండి, లేకపోతే దానికి తగ్గట్టు ఫామ్స్ అవి తిక్కోండి జిమ్లో. నెక్స్ట్ సీరియడ్ డ్రాయింగ్ కూడా చాలా సులువుగా చెప్తుంది. దీంట్లో వచ్చేసరికి 3rd వేరియేషన్ సీరియడ్ డ్రాయింగ్ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు, లాట్ ఫోల్డర్ మిషన్లోనే. ఫస్ట్ మంత్ బిగినర్స్ ఏంటంటే మ్యాంగ్రోవ్ గ్రిప్స్ ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే ఆల్టర్నేట్గా జిమ్స్లోని గ్రిప్స్ అవి కూడా ఉంటాయి, లేకపోతే స్ట్రైట్ రాడ్ ఏదైనా చేసుకోవచ్చు. జస్ట్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ అనేది అప్ చేసి వర్కౌట్ చేస్తేనే బ్యాక్ అనేది ట్రైన్ అవుతుంది. ఇన్ కేసు మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారనుకోండి, బ్యాక్ ఇంజరీ అయితే దాన్ని రెక్టిఫై చేయడం చాలా కష్టం. సో 4th వేరియేషన్ మిషనరీ మీద ఎలా చేయాలి ఏంటనేది మనం చూద్దాం. చాలామంది ఫస్ట్ మంత్లోనే డబుల్ డ్రాయింగ్ ఎక్కువ చేస్తుంటారు. సో అదే అలా చేయకండి. డబుల్ డ్రాయింగ్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే లోవర్ బ్యాక్ అనేది కూడా ఇంజరీ అయిపోయింది. డబుల్ డ్రాయింగ్కి తగ్గట్టు ఫామ్ మన దగ్గర మిషనరీ ఉంది, అది మనం చేసి చూద్దాం. ఏదైనా ఉందనుకోండి ఎవరి దగ్గర, జస్ట్ డబుల్ డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ దీనికి ఫామ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ పడుతుంది. స్లోగా ట్రై చేస్తే సరిపోతుంది. చెస్ట్ అప్ చేసి లోవర్ బ్యాక్ నొక్కితే ఈజీగా ట్రైన్ అవుతుంది. అటు ఇటు జస్ట్ లెగ్ ఇలా పెట్టి పుష్ చేసుకొని స్లోగా ట్రై చేసుకోండి. ఫస్ట్ మంత్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. సో ఇది ఎలా ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ ఇంజరీ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే ఫామ్ ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ ఇంతకు మనం ఏదైతే డబుల్ డ్రాయింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా ఇదే ఫామ్ దీంట్లో కూడా 2 వేరియేషన్స్ అయిపోతాయి. ఎగ్జాక్ట్ ఫామ్ స్లోగా ట్రై చేసుకోవాలి. చెస్ట్ అప్ చేయాలి. ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే బ్యాక్ వెళ్ళాలి. కొన్ని వర్కౌట్స్కి మాత్రం బ్యాక్ వర్కౌట్స్కి ఫ్రంట్ మూవింగ్ చేయాలి. ఫస్ట్ మంత్ ఎవ్వరు కూడా స్లోగా ట్రై చేస్తూ జిమ్కి ఏదో సరదాగా వచ్చాం, వర్కౌట్ చేస్తాం, నెక్స్ట్ మంత్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అంటే ఫస్ట్ మంత్ ఎవరైనా సరే ఈ బేసిక్ నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ముగ్గురు షేర్ చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు షేర్ చేయమని చెప్పండి. సో ఇక్కడ వరకు మనం 5 వేరియేషన్స్ అవి కూడా 5 మజిల్స్ కూడా టార్గెటింగ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లెగ్ వర్కౌట్ చేద్దాం. బట్ మీకు నచ్చినంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటారు.